ఓకే. అండ్ రైటింగ్ ఒక రైటర్గా ఉంటూ హీరోగా కూడా చేస్తున్నారు. సో దీని గూఢచారి 2 తర్వాత రైటింగ్ అనేది బ్రేక్ చేస్తానంటున్నారు. ఫర్ సమ్ టైమ్ యూనో ఫస్ట్ టైం నేను ఇంతకుముందు ఎప్పుడు ఏంటంటే మనం ఒక సినిమా రాస్తూ యాక్టింగ్ చేస్తున్నామంటే ఇంకో సినిమాలో ఓన్లీ యాక్టర్గా చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ మేజర్ చేస్తున్నప్పుడు హిట్ 2. ఈ సినిమా ఏంటంటే నాకు గూఢచారి 2 అండ్ డెకాయిడ్ నేనే రాస్తున్నాను డైరెక్టర్స్తో పాటు. సో మైండ్ వాంట్ సమ్ బ్రేక్. అండ్ స్క్రిప్ట్ వర్క్లో మీరు కూడా ఉన్నారు. అండ్ అబ్బూరి రవి గారి గురించి కూడా మనం స్పెషల్గా మెన్షన్ చేయాలి. ఏం చెప్తారు ఆయన అబ్బూరి రవి గారి రచన గురించి, డైలాగ్స్ గురించి? ఆయన మెంటర్ అండి, లైఫ్లో మెంటారు, సినిమాకి మెంటారు, స్క్రిప్ట్కి మెంటారు. స్క్రిప్ట్ గైడెన్స్ అని మేము కొత్తగా టైటిల్ క్రియేట్ చేసాం క్షణం అప్పటి నుంచి ఆయనకి. ఎందుకంటే అది ఇండస్ట్రీలో ఆయన చేసే పనికి అసలు ఒక టైటిల్ కూడా లేదు, అంత అమూల్యమైన విషయం అది. మరి ఎందుకు ఆయన యాక్టర్ని చేశారు ఈ సినిమాలో? మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాం. ఓకే, ఫైనల్గా ఒప్పుకున్నారు. ఓకే, ఎప్పటి నుంచో అడుగుతున్నాం మేము. సో ఆయనకి ఫైనల్గా కాన్ఫిడెన్స్ వచ్చి మా మీద నమ్మకం వచ్చి చేశారు.